అందరికీ నమస్తే అండి. హ్యాపీ ఈస్టర్. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, మాది దొడ్డు రవ్వ ఉప్మా చికెన్. చూడండి ఎట్లున్నాయో ముక్కలు. చికెన్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఎందుకంటే స్కిన్ లెస్ చికెన్ మాత్రమే తినాలి. మేము చూడండి స్కిన్ లేకుండానే చికెన్ వండుతాం. చికెన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. స్కిన్ వల్ల కూడా చెడు ఉందండి. ఆ స్కిన్ లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల మన బాడీకి పనిచేసి అది బ్యాడ్ కొలెస్ట్రాల్ గా మారి మనకి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి స్కిన్ లెస్ చికెన్ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ స్కిన్ లో అధికంగా మాంసకృతులు ఉండటం వల్ల మన శరీర నిర్మాణానికి ముఖ్యంగా అవసరమైంది మాంసకృతులు. డైలీ వారి భోజనంలో తప్పనిసరిగా మాంసకృతులు ఉండేలాగా చూసుకోవాలి. 150 నుంచి 200 గ్రాముల వరకు తీసుకోవచ్చండి. అంత మంచిదండి చికెన్. చికెనే కాకుండా చికెన్ మాంసకృతులకు సంబంధించిన ఏదైనా తినొచ్చు. పప్పు కానీ, బాదం పప్పులు కానీ, ఇంకా ఇతర మాంసకృతులు ఉన్నది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. అంత మంచిదండి. ఇంకోటి ఏంటంటే ఈ ఉప్మా చూడండి ఫ్రెండ్స్, పెద్ద రవ్వ అనమాట, దొడ్డు రవ్వ. దొడ్డు రవ్వ ఉప్మాలో కూడా అధికంగా ఫైబర్ అంటే పీచు పదార్థం ఉంటుంది. దానివల్ల మన జీర్ణక్రియని మంచిగా మెరుగుపరుస్తుంది. అట్లాగే మన మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. అంత మంచిదండి ఈ రవ్వ. రవ్వలో గ్లూకోజ్ కూడా ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, ఒబేసిటీ ఉన్న వాళ్ళు తక్కువగా తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా రవ్వ తీసుకోదు, మితంగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో కూడా అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటిది ఈ రవ్వ. రవ్వలో ఇనుము అధికంగా ఉండటం వల్ల మన ఇనుము అధికంగా ఉండటం వల్ల మనకి ఎనీమియా నుంచి పోరాడి మనకి రక్తహీనతని తగ్గించి మనకి HB% పెంచి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీంట్లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అంత మంచిదండి ఈ ఉప్మా రవ్వ. చికెన్ లో మేము ఎక్కువగా కొత్తిమీర వేసి చేసామండి. కొత్తిమీరలో కూడా అధికంగా ఫైబర్ ఉంటుందండి. దానివల్ల కూడా మన జీర్ణక్రియని మంచిగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అట్లాగే కొత్తిమీరలో పొటాషియం చాలా చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మన గుండెని మెదడుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల మన లివర్ని కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఫ్రెండ్స్. అంత మంచిదండి ఈ కొత్తిమీరలో ముఖ్యంగా ఇనుము అధికంగా ఉంటుంది కాబట్టి మనకి రక్తహీనతతో పోరాడి HB% పెంచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. అట్లాగే కావాలంటే మన కొత్తిమీరని కడిగి మంచిగా నీళ్ళలో వేసి మంచిగా మసాలానివ్వాలండి. దానికి నిమ్మరసం యాడ్ చేసుకొని తాగితే కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంత మంచిదండి. మన చికెన్ తినేటప్పుడు ఈ మజిల్ మొత్తం తినాలండి ఎప్పుడైనా. కానీ ఈ ఎముక ఉంది కదా, ఎముకని కొరికి తింటా ఉంటారు, నవ్వులుతూ ఉంటారు. కానీ ఎముకని అస్సలు తినొద్దండి. కేవలం ఈ మజిల్ మాత్రం తీసేసి ఎముకని పడేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి.